అయితే గేట్ దగ్గర పడేసి వెళ్ళిపోదాం. అది ఇంకా డేంజర్ రా. అలా చేస్తే తెల్లారేక హాస్టల్లో వార్డెన్ అమ్మాయిలు అందరూ అమృతం తప్పుగా అనుకుంటారా. అన్నిటికంటే తన్ని మీ ఇంటికి తీసుకెళ్ళడమే బెటర్ రా. అది జరగదు. అరే ఏంట్రా రెచ్చిపోతున్నావు? రేణుకు బదులు అమృతం తెచ్చింది నువ్వు, తప్పు చేసింది నువ్వు, దానికి శిక్ష అనుభవించాల్సింది నువ్వు, అంతే. వస్తా. ఏంట్రా తప్పంతా నాది అన్నట్లుగా మాట్లాడుతున్నావు? ఒక అమ్మాయికి మత్తు మంది ఇచ్చి కిడ్నాప్ చేయడం మనం చేసిన తప్పు కాదా? అరే ఒక్కసారి అమ్మాయి వైపు చూడరా. అమ్మాయి ఏ పాపం చేసిందని ఇలాంటి పరిస్థితి. అదే మీ రిలేషన్ అయితే నువ్వు ఇలా నిర్దాక్షిణంగా వదిలేసి వెళ్ళిపోతావా? ఎస్, వదిలేసి వెళ్తాను రా. చాలా. నీకు దండం పెడతాను రా. మన స్వార్థం కోసం ఇద్దరు తప్పు చేసావురా. దానివల్ల ఒక అమాయకురాల జీవితం నాశనం అయిపోతుందిరా. ఒక్కసారి ఆలోచించరా. తొక్కలోది నా ప్లాన్ ఎంత పాడై నేను బాధపడుతుంటే దాని గురించి ఆలోచించమంటావేంట్రా? నాకు అవసరం లేదు. ఆ అమ్మాయిని ఏం చేసుకుంటావో నీ ఇష్టం. అరే వికాస్, అరే వికాస్, అరే వికాస్ ప్లీజ్ రా, నా మాట వినరా వికాస్. నా ప్లాన్ అంతా మొత్తం నాశనం అయిపోయింది. సారీ అమృత, నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. దాన్ని దిద్దుకోవడానికి ప్రయత్నించడం తప్ప నేనేం చేయలేని స్థితిలో ఉన్నాను. నన్ను క్షమించు. స్వామి, మనుషులుగా మేము చేసిన తప్పుని నువ్వే సరిదిద్దాలి స్వామి. అమృతకి ఏ అన్యాయం జరగకుండా కాపాడాల్సిన బాధ్యత నీదే స్వామి. నందు, నందు, ఏమైందిరా? అమృతక్క, అమ్మా అమృతక్కను కళ్ళలో ఎవరు వెంటపడి ఏడిపిస్తున్నారమ్మా. చాలా కష్టాల్లో ఉందమ్మా. అక్క దగ్గరికి వెళ్దాం పదమ్మా. అక్కకేమీ కాదమ్మా, ఊరుకో. అమ్మా, ఎందుకమ్మా నాకు ఇలాంటి పాడుకలు వచ్చింది?
నువ్వు అక్క గురించి ఎక్కువగా ఆలోచించుంటావు. అందుకే ఇలాంటి పాడుకలొచ్చింది. అమృతక్క చదువుకోవాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. నాన్న అమృతక్కని తిట్టి ఇంటికి తీసుకొస్తారేమో. అక్క దగ్గరికి నాన్న ఎప్పుడు వెళ్ళినా సంతోషంగా వెళ్తారు. ఈరోజు చాలా కోపంతో వెళ్లారు. ఏం జరుగుతుందో ఏమో. నాన్న హాస్టల్కి వెళ్ళగానే అక్క జరిగిందంతా చెప్పి ఆయన కోపాన్ని తగ్గిస్తుందిలే. జరిగిందేంటో అక్క చెప్పే వరకు నాన్నగారు ఆగుతారా? పోనీలేమ్మా, గొడవలేమీ లేకుండా నాన్న ఇష్ట ప్రకారమే జరగని. అదేంటమ్మా, అమృతక్క బాగా చదువుకోవాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది కదమ్మా. ఆ దేవుడు దాని తలరాత ఎలా రాసి పెట్టుంటే అలాగే జరగని. పడుకో. ఏమండి, వికాస్ వచ్చినట్టున్నాడండి. పదా. నాన్న వికాస్, వీడి వాలకం చూస్తుంటే నాకేదో భయంగా ఉందండి. నేను చూస్తాలే. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి టెన్షన్ పడుతూ చేస్తున్నావు. నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే అర్థం ఏంట్రా? ప్లాన్ ప్రకారం పని అయిపోయిందా? రేణుకి తాళి కట్టేశావా? లేదు నాన్న, ప్లాన్ అంతా తలకిందులైపోయింది.
రేణుకని పెళ్లి చేసుకుని వస్తావనుకుంటే ప్లాన్ అంతా పాడు చేసేవేంట్రా? అదేదో సామెత చెప్పినట్టు ఉన్ననాలికి మందేస్తే కొండనాలికి ఊడిందన్నట్టు రేణుకని తెమ్మంటే అమృతం తెచ్చాడేంట్రా? వాడికేమన్నా రేచికట? చా, ఆ రోజు గుడిలో తాళి కట్టే టయానికి శనిగ్రహంలో గంగాధరం వచ్చాడు. ఈ రోజు ఈ బేవర్స్ గాడి వల్ల ప్లాన్ అంతా రివర్స్ అయింది. ఇక అమ్మాయిని ప్లాన్ చేసి పెళ్లి చేసుకొని కుదరదని నా సిక్స్త్ సెన్స్ చెప్తోందిరా. రేణు చెప్పినట్టు నువ్వు 1 year ఆగడం మంచిది. అవునండి, ప్లాన్ వేసినప్పుడల్లా టెన్షన్ పడి బీపీ తెచ్చుకోవడం కంటే హ్యాపీగా వెయిట్ చేయడమే మంచిది. అసలు ఇలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావట్లేదు నాన్న. కొన్ని పనులు మన వల్ల సాధ్యం కానప్పుడు ఆ దేవుడి మీద వదిలేయాలి. కాబట్టి పాస్ట్ ఈజ్ పాస్ట్. నువ్వేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో. పొద్దున్నే లేచి అన్ని విషయాలు చూసుకుందాం. పో. అవును, ఈ అమృత ఎవర్రా? రేణుక ఫ్రెండ్ అమ్మా, హాస్టల్లో తన రూమ్మేట్. అంతకంటే ఆ అమ్మాయి విషయాలు నాకేం తెలియదు. ప్లాన్ తలకిందులై తలదించుకొస్తాడని నాకు ముందే తెలుసు. వద్దురా తప్పురా అంటే తప్పుకో అంటూ వెళ్ళాడు. పాపం, ఇప్పుడు సాగరు అమృతల పరిస్థితి ఏమిటో. బాబు టీ ఉందా? అయినా బై ఈ నీళ్ళు వాడుకోవచ్చా? లేలో. సిటీ కొత్తలాగున్నావు? కాదయ్యా, ఇంతకుముందు 2-3 సార్లు వచ్చి వెళ్ళాను. బంధువులు ఉన్నారు? అవే కాదండి, అమ్మాయి ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. ఊరు నుంచేమో బస్సు త్వరగా వచ్చేసింది. ఆడపిల్లల హాస్టల్లో తెల్లవారితేగాని తెరవరు కదా, అందుకనే కాసేపు కూర్చొని టీ తాగెళ్దామని వచ్చానయ్యా. నిజమే బాయ్, అయినా ఈ టైంలో ఆటో వాళ్ళు ఎక్కువ డబ్బులు అడుగుతారు. ఎందుకు వచ్చిన కిరికిరి, కాసేపాకు తెల్లారుతుంది. నువ్వు చాయ్ తాగు. సుబ్బలక్ష్మి, అమృత మనకేదో షాకింగ్ న్యూస్ చెప్తానంది. చెప్పిందా? అవునే, ఆ విషయం గురించే మర్చిపోయాను. అమృత ఎక్కడా? నేను లేచేసరికి రూమ్లో లేదు, బయట చదువుకుంటుందేమో. అమృతని పిలువు. సరే.
సుసి అమృత ఏమైనా పైకొచ్చిందా?